హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ప్రస్తుతం నేను ఇక్కడ పిఎఫ్ అప్లై చేస్తున్నాను. సో పిఎఫ్ క్లెయిమ్స్ అయితే ఏవి కూడా మనకు సబ్మిట్ కావట్లేదు. ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కానీ ఫామ్ 31 కానీ. సో ఆధార్ ఓటీపీ మనకు రావట్లేదు. సో ఇక్కడ టెక్నికల్ ఇష్యూ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాం కదా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము పిఎఫ్ క్లెయిమ్ పైన క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత సాధారణంగా ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కానీ ప్రస్తుతం మనకు సాంకేతిక లోపం ఉండడం వల్ల ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు. సో ఇక్కడ నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆధార్ ఓటీపీ అనేది రావకపోవడం వల్ల ఇక్కడ మనకు ఎర్రర్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనకు అథెంటికేషన్ సర్వర్ టెంపరవరీ అన్అవైలబుల్ ఆధార్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీంతో మనము పిఎఫ్ అయితే ఏది పిఎఫ్ క్లెయిమ్ కానీ ఆధార్ ఓటీపీ త్రూ చేసేటటువంటి ఏ సర్వీసులు కూడా చేయలేము. లైక్ పిఎఫ్ ట్రాన్స్ఫర్లు, అడ్వాన్స్ క్లెయిమ్, మొబైల్ నెంబర్ చేంజ్ లాంటివి ఏది కూడా చేయలేము. మనకు ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయాలి. కొన్నిసార్లు 1 డే 2 డే కూడా మనకు పిఎఫ్ ఆధార్ ఓటీపీస్ అనేవి రాకపోవడం మనం గతంలో చూసాము. సో ప్రస్తుతం కూడా మనకు ఈపీఎఫ్ సర్వర్ అనేది ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలీదు. సో మళ్ళీ మనము ట్రై చేయాలి. సో ఇదైతే అప్డేట్ ప్రస్తుతానికి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.